నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాసరావు మీ ముందుకు వచ్చేసారి ఇంకో మంచి వీడియోతోని. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతముల్భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం షిరిడీ సాయినాథాయ నమః. ఈరోజు కూడా మనము మొదటగా భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకాలు నీ గురించి ఒక్కసారి మనం చర్చించుకొని మన అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ శ్లోకాలు? భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 62, 63 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక ముఖ్య సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు. అవి ఏంటంటే శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాము. ఏంటండి ఆ శ్లోకము? ధ్యాయతో విషయాన్ పుంసః సందస్తేషుపజాయతే సంగత్ సంజాయతే కామః కామత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభాంషా బుద్ధినాశ ప్రణశ్యతి. మంచి శ్లోకం అండి. 2 శ్లోకాలండి ఇవి, 63, 64 శ్లోకాలు. ఏం చెప్తున్నాడంటే కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల ద్వారా మనకి శబ్దాది విషయములనందు శబ్దాది విషయములు అంటే భౌతిక విషయములందు మనిషి చింతించుచున్నప్పుడు ఆ విషయమునందు మనిషికి ఆసక్తి కలుగుతుందండి. ఆసక్తి వలన ఆ విషయం పైన భోగేచ్ఛ ఏర్పడుతుంది, ఇచ్ఛ ఏర్పడుతుంది. అది నేను ఎట్లయినా పొందాలి, ఆ వస్తువుని కానీ దాన్ని ఆలోచించిన దాన్ని కానీ పొందాలనే ఒక భోగేచ్ఛ ఏర్పడుతుంది. ఒకవేళ ఆ భోగేచ్ఛ ఏదైనా కారణం వలన ప్రతిబంధకము కలిగి ఆ భోగేచ్ఛను పొందలేకపోయాడు అనుకోండి మానవుడు, అప్పుడు తన కోపం వస్తుందండి. ఎంత భయంకరం చూడండి ఎలా వస్తుందో. కోరిక తీరినప్పుడు కోపం. ఆ కోపం వలన ఏమవుతుందంటేనండి, కోపం వలన కార్యకార్య వివేకం నశిస్తుంది మనిషికి. కార్యకార్య వివేకము మనిషికి నశిస్తుందండి. అవివేకం వలన ఏమవుతుందంటే పూర్వానుభవ స్మృతి కోల్పోతాడు మానవుడు. అట్టి స్మృతి లేని మానవుడు యుక్తాయుక్త సదసద్విచారాలను మరచి బుద్ధిని కోల్పోతాడు. బుద్ధిని కోల్పోవడంలో ఏమవుతుందంటే మనిషికి అతను పురుషార్థాలను సాధించలేకపోతాడు. ఆ పురుషార్థాలని సాధించలేకపోయి మనిషి వ్యర్థమైపోతాడు, జీవితం వ్యర్థమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏమన్నాడండి భగవంతుడు మనకి ధర్మార్థ పురుష సూక్తములు, ధర్మార్థ కామమోక్షాలు మనిషి యొక్క మన జీవితాన్ని మన యొక్క ధ్యేయం, అది వాటిని సాధించాలి. 4 పురుషాలు: ధర్మము, అర్థము, కామమోక్షము. ఈ కోపం వలన బుద్ధి నశించిపోయి ఈ ధర్మార్థ కామమోక్షములను నెరవేరించగా మనిషి పురుషుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకొని తుదకు నశించిపోతున్నాడండి. అంటే భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకాల ద్వారా, కోరికను అదుపులో పెట్టుకోండి. కోరికలు చాలా భయంకరమైనవనండి. ఒక శత్రువులాగా మనలోకి ప్రవేశిస్తాయి. ఒక పాము ఇంట్లో ఎట్లా ప్రవేశిస్తుందో అలాగా కోరిక మనలో ప్రవేశిస్తుందండి. తర్వాత చిన్నగా ఉండి ఆక్రమించుకొని మనని సర్వనాశనానికి దారితీస్తుంది. అలాగే మన చరిత్రలో తీసుకుంటే బ్రిటిష్ వారు 1600 సంవత్సరం అప్పుడు ఒక చిన్న వ్యాపారస్తుల్లాగా మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చి చిన్న స్థలం కోరి వ్యాపార నిమిత్తం వచ్చామని చెప్పి తర్వాత ఏమైందండి, మొత్తం భారతదేశాన్ని కబలించేశారు వారు. చూసారండి ఎంత భయంకరమైందో. మరి మనిషికి కావాల్సింది కామ క్రోధాలను అనుకూలో పెట్టుకోవాలి. ఎందుకంటే కామంతో క్రోధం కలిసిందనుకోండి అతి భయంకరమైందండి. మనిషి తన యొక్క బుద్ధిని కోల్పోతాడు, కోపం వస్తుంది, బుద్ధిని కోల్పోతాడు. బుద్ధి నశించడం వల్ల ఏం చేస్తున్నాడో తెలియదు మనిషికి. ఇదండి. కాబట్టి మనం కోరికలను అదుపులో పెట్టుకొని
దాని మన యొక్క మనస్సుని భగవద్ ధ్యానం వైపు మళ్లించాలి. ఎలాంటి మనకు చెడు కోరికలు, మనసులో ఎన్నో కోరికలు వస్తుంటాయి. మనిషి అంటేనే కోరికలు. భగవంతుడే చెప్పాడు, కృష్ణ పరమాత్ముడు, మనసు చంచలమైందయ్యా అర్జున, ఎన్నో కోరికలు వస్తుంటాయి, కానీ ఆ కోరికల్ని మనం మరలించాలి. అది ఎలా మరలించాలండి? ధ్యానం వైపు. భగవంతుడు ధ్యానం చేయండి, దానివల్ల మంచి జరుగుతుంది. అది కృష్ణ పరమాత్మ చెప్పదలిచాడు. అలాగే సచ్చరిత్రలో 9వ అధ్యాయంలో షిరిడీ బాబా వారు ఒక మంచి సందేశాన్ని మనకిచ్చారండి. బాబావారు చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడున్నా మీరు నా గురించి ఆలోచిస్తే నేను మీ దగ్గర వస్తాను. నేను ఎక్కడున్నా కూడా మీ గురించి ఆలోచిస్తాను. ఒకరోజు తర్కడ్ గారి కుటుంబము ఏం చేస్తుందంటే, ఆత్మారాం తర్కడ్ అని ఒక భక్తుడు ఉంటాడండి. అతడు బాబాని బాగా నమ్ముతాడు. ఒకరోజు వేసవి సెలవుల్లో ఆనంద్ తర్కడ్ గారి కొడుకు, ఆత్మారాం తర్కడ్ గారి కొడుకు, భార్య వేసవి సెలవులు షిరిడీలో గడపడానికి షిరిడీకి వెళ్తారండి. ఏదో పని వల్ల తను షిరిడీకి రాలేకపోతాడు. వాళ్ళ నాన్నగారు వెళ్తూ వెళ్తూ తల్లి కొడుకు ఏం చెప్తారంటే, మీరు ప్రతిరోజు బాబాని పూజించండి, పూజ సక్రమంగా చేయండి, బాబాకి నైవేద్యం పెట్టండి. అలాగా చెప్పేసి వారు షిరిడీకి వెళ్తారు. షిరిడీలో గడుపుతుంటారు. బాబావారిని రోజు దర్శనం చేసుకుంటారు, వెళ్తుంటారు. ఇక్కడ తర్కడ్ గారు, ఆత్మారాం తర్కడ్ గారు రోజు పూజ చేస్తుంటారు బాబాకి. అలాగే నైవేద్యం పెడుతుంటారు, జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆయన పూజ చేస్తారు, కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోతాడు. మర్చిపోయి తర్వాత సాయంత్రం గుర్తొచ్చి బాబావారిని శరణు వేడుకుంటాడు. బాబా, నేను నైవేద్యం పెట్టలేకపోయినాను తండ్రి, మర్చిపోయాను, నన్ను క్షమించు అని. ఇదే సమయంలో షిరిడీలో మధ్యాహ్న హారతి జరుగుతున్నది. బాబావారు ఈ తర్కడ్ గారి భార్య కుమారుడు ఉంటే వారితో అంటాడు, అమ్మా, ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంటే మీ ఇంటికి వెళ్ళాను బొంబాయిలో. ఏదన్నా దొరుకుతుంది తిందామని వెళ్ళాను. తలుపులన్నీ వేస్తున్నాయి, అయినా ఎట్లాగా వెళ్ళాను లోపలికి, కానీ నాకు తినడానికి ఏం లేదమ్మా అంటాడు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, భయపడతారు. అయ్యో ఏంటి, ఏదో లోపం జరిగిందే, మా నాన్న ఏదో పూజలో లోపం జరిగింది బాబావారు. ఇది తెలుసుకొని వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరం రాస్తారు షిరిడీకి బాబావారికి. బాబా, ఇలా నన్ను క్షమించు, నేను నైవేద్యం పెట్టలేదు ఆ రోజు నీకని. బాబావారు ఇక్కడ చెప్తాడు నైవేద్యం లేదని. వాళ్ళ అబ్బాయి కూడా ఉత్తరం రాస్తాడు వాళ్ళ నాన్నగారికి, పూజ సరిగ్గా చేయండి, బాబావారికి ఏదో లోటు వచ్చిందని. చూడండి, దీని అర్థం ఏంటంటే బాబా సర్వాంతర్యామి అండి, అన్ని చోట ఉంటాడు ఆయన. మనం అనుకుంటా షిరిడిలోనే ఉన్నాడు బాబా అని, కాదండి. ఆయన భగవంతుడు, సర్వాంతర్యామి. ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాడు, సూక్ష్మ రూపాలను కూడా పొందుతాడు ఆయన. అదండి బాబావారు చెప్పింది. రెండోది, ఇదే తర్కడ్ గారి భార్య షిరిడీకి వచ్చి ఒకరింట్లో దిగుతుందండి. అప్పుడే భోజన సమయం, భోజన చేద్దామని కూర్చుంటుంది అక్కడ. అంతలోనే ఒక కుక్క వచ్చి మొరగడం మొదలు పెడుతుంది. కుక్క మొరగడం చూసి ఈ తర్కడ్ గారి భార్య ఒక రొట్టె ముక్క తీసుకొని ఆ కుక్కకు వేస్తుందండి. కుక్క మొరగడం ఆపేసి రొట్టె ముక్కను తింటుందండి, తిని వెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం తర్కడ్ గారి భార్య షిరిడీ మసీదుకి పోయినప్పుడు బాబాగారు అంటారు, అమ్మా, నాకు నువ్వు కడుపు నిండా భోజనం పెట్టావమ్మా, నాకు చాలా సంతృప్తి కలిగిందమ్మా. తనంటుంది, ఏంటి బాబా అలా అంటావు, నేనెప్పుడు నీకు భోజనం పెట్టాను, నాకే భోజనం చేయడానికి డబ్బులు పెట్టి కొనుక్కొని తిన్నానే, నీకు పెట్టానంటావే. లేదమ్మా, నువ్వు రొట్టె సోదరుడు కుక్కకి అరుస్తుంటే ఆ కుక్క సంతృప్తిగా తిని వెళ్ళిపోయిందా? అవును బాబా, మరి ఎవరు అనుకుంటున్నావు? నేను అన్ని రూపాల్లో ఉంటానమ్మా. నేను కుక్క రూపంలో ఉంటాను, పిల్లి రూపంలో ఉంటాను, ఈగ రూపంలో ఉంటాను, పంది రూపంలో ఉంటాను, అన్ని జంతువులు పక్షుల రూపాల్లో ఉంటాను. మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఒక జీవికి పెట్టండి, ఆకలేసిన జీవికి అన్నం పెట్టండి. అది పక్షి కానీ, జంతువు కానీ, మనిషి కానీ, ఎవరికి కానీ, అతిథికి కానీ పెట్టండి, అది నాకే చేరుతుంది అంటాడు. దీని అర్థం ఏంటంటేనండి, మన భగవద్గీత ఉపనిషత్తుల్లో అన్నిట్లో కూడా ఏం రాసి ఉంటుందంటే, భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడు. చెట్టు, పుట్ట, జంతువు, పక్షి
అన్నిట్లో ఉంటాడు భగవంతుడు అని దాని అర్థం అండి. సో మనం ఏం నేర్చుకున్నామండి? ఇక మీదట మనం కూడా మనం ఆహారం తినేటప్పుడు మధ్యాహ్నం 12-1 గంటప్పుడు మనకి ఎలాగైతే ఆకలి అవుతుందో అన్ని జీవులకు కూడా ఆకలి అవుతుందండి కదండి. మనం కూడా ఇప్పటి నుంచి ఏదైనా పక్షికో, భూతదయ అంటారు దాన్ని, పక్షికో, జంతువుకో, మనిషికో, ఆకలితో ఉన్న మనిషికో కొంచెం ఆహారం అన్నం పెడితే మహాపుణ్యం అండి. అది భగవంతుడు చేరుతుందండి. మనం పెట్టిన ఆహారం భగవంతుడు చేరుతుంది. ఇదేంటి ఈరోజు వీడియోలో సంగతి. చాలా సంతోషం. మనం అందరం కూడా మనము ఈ 2 కామాన్ని, క్రోధాన్ని తగ్గించుకుందామండి. అవి అంతర్గత శత్రువులండి. అరిషడ్ వర్గాలు అంటారు కదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. దాంట్లో కామము, క్రోధం మహా చెడ్డవండి. దూరంగా ఉండండి. మనిషిని అదల పాతాళానికి తొక్కేస్తాయండి 2 కూడా. కాబట్టి మనము ఒక శ్రద్ధ, సబూరి, మంచితనము అలాంటివి తగ్గించుకొని కామ, క్రోధాన్ని భగవంతుడి వైపు మన దృష్టిని మరలిద్దామండి. బాగుందాం, పూజలు చేస్తాం, సంతోషంగా ఉందామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.